గురవే సర్వలోకానాం విషయ భౌరోగిన నిధయ సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. మనం నైనార్ స్టోరీలో ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ నైనార్ పేరు ఏంటంటే ఇయర్పగై నైనార్. మన సుందరమూర్తి నైనార్ ఈ నైనార్ గురించి చెబుతూ ఇల్లయే ఎన్నాద ఇయర్పగైకు అడియే అని చెప్పేసి అన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే తమిళ్లో ఇల్లై అనే దానికి తెలుగు అర్థం ఏంటంటే లేదు అని అర్థం. ఈయన ఎవరన్నా శివభక్తుడు తన ఇంటికి కనుక వచ్చి ఏదన్నా అడిగితే అది లేదు అనకుండా ఇచ్చేవారు. అందుకనే ఈయనకి ఇల్లయే ఎన్నాద ఇయర్పగై అని చెప్పి పేరు వచ్చింది. ఇంకా ఇయర్పగై అంటే అర్థం ఏంటంటే ప్రకృతికి విరుద్ధమైన అని అర్థం. ఈ నయనారు చేసే పనులు ప్రకృతికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి ఈయన్ని ఇయర్పగై నయనార్ అని పిలిచేవారు. ఈ నయనార్ స్టోరీ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ నయనార్ స్టోరీ వినగానే చాలా 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 డౌట్లు వస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు వినవలసిందిగా మనవి. మీకు వచ్చే సందేహాలన్నీ ఈ వీడియో చివరిలో మీకు క్లారిఫై చేస్తాను. ఈ నయనార్ పుట్టిన ప్రదేశం అంటే ఊరు ఎక్కడంటే తమిళనాడులోని కావేరి పూంపట్నం అనే ఊరు. ఆ ఊరు ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఆ ఊరు ఈ కావేరి నది సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉంటుంది. అది కాలక్రమేణా ఆ ఊరు సముద్రంలో కలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ ఊరు లేదు. ఈ ఇయర్పగై నైనార్ వైశ్య కులంలో జన్మించారు. వ్యాపారం చేస్తూ బతికేవారు. పరమ శివభక్తుడు. ఇంటికి శివభక్తుడు ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే లేదనకండి ఇచ్చేవారు. అయితే ఒకసారి కైలాసంలో ఉన్న శివుడికి ఈ నైనార్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని కోరిక కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే కైలాసం నుంచి ఒక శివభక్తుని వేషంలో ఈ ఇయర్పగై నైనార్ ఇంటికి వచ్చారు. అంటే నెత్తి మీద విభూతి పూసుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని ఈ ఇయర్పగై నైనార్ ఇంటికి వచ్చారు. ఈ ఇయర్పగై నైనార్ ఈ గుమ్మంలో ఆయన చూడగానే ఒక శివభక్తుడు అనుకొని భావించి ఆయన స్వామి లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకొని వచ్చి కూర్చోండి అని చెప్పేసి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆయనకు కావాల్సిన సపరీలన్నీ చేశారు. చేసి స్వామి నా పేరు ఇయర్పగై నైనార్. శివభక్తులు ఎవరైనా నా ఇంటికి వచ్చి ఏదన్నా అడిగితే లేదు అనకండి ఇచ్చేస్తాను. కాబట్టి మీకు ఏం కావాలి అది కంపల్సరీ ఇస్తాను అడగండి అంటే ఈ శివభక్తుడు అంటే శివుడే శివభక్తుని వేషంలో ఉన్నాడు కదా, ఆయన ఏమనంటాడంటే ఇయర్పగై నైనార్ నాకు నిన్ను అడగాలనే ఉంది, నాకు నిన్ను ఒకటి అడగాలని ఉంది, కానీ అది అడిగితే నీకు కోపం వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. నీకు కోపం వస్తుందంటే చెప్పు, ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతాను. లేదు కోపం రాదంటే చెప్పు, అప్పుడు నిన్ను అడుగుతాను అంటే ఈ ఇయర్పగై నైనార్ స్వామి నాకేం కోపం రాదు, మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాను అడగండి అంటే సరే నాయనా అయితే ఒక పని చేయి, నీ భార్యను నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే ఈ ఇయర్పగై నైనార్కి జనరల్గా మనం ఏమనుకుంటాం, ఈ మాట వినగానే సాధారణంగా ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఇయర్పగై నైనార్కి కోపం రాలేదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచి అలాగే స్వామి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అని చెప్పి ఆయన లోపలున్న తన భార్యని పిలుస్తాడు. ఆవిడ లోపలుండి అంతా వింటుంది. ఆవిడ బయటకు వస్తుంది. బయటికి రాగానే నువ్వు ఈ శివభక్తునితో పాటు వెళ్ళిపో, ఈయన చేసే తీర్థయాత్రలకు నువ్వు సహకరించు అంటే ఆవిడ మాట్లాడకుండా సరే అని చెప్పేసి ఆయనతో పాటు బయలుదేరుతుంది. అయితే ఈ శివభక్తుడు ఇంకొక కోరిక అడుగుతాడు. నాయన ఏమనుకోకు, నాకు ఇంకొక కోరిక ఉంది తీర్చంటే ఏంటి స్వామి అంటే ఏమి లేదు, నేను ఇప్పుడు నీ భార్యను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఈ విషయం తెలిసి మీ బంధువులు కానీ మీ భార్య బంధువులు కానీ నా మీద అటాక్ చేయొచ్చు. నేను వాళ్ళని ఎదుర్కొనేంత సమర్థుడిని కాను. కాబట్టి నువ్వు ఈ ఊరు పొలిమేరలు దాటే వరకు నన్ను రక్షించు అంటే సరే స్వామి అని చెప్పి ఆయన కత్తి డాలు తీసుకొని వీళ్ళతో పాటు బయలుదేరతాడు. అంటే ముందు ఇయర్పగై నైనార్, ఆయన తర్వాత ఈ శివభక్తుడు, ఆ చివర అతని భార్య, ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. ఆ ఊర్లో ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈ వీళ్ళ బంధువులందరూ కూడా అదేంటి ఇతను భార్యను అడగడం ఏంటి, అతను శివభక్తుడు కాదు, ఎవరో ఒక దుర్మార్గుడు శివభక్తుని వేషంలో వచ్చాడు, మనం అందరం కలిసి అతను చంపేద్దామని చెప్పేసి వాళ్ళు కత్తులు కటాలు తీసుకొని వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అయితే అలా అటాక్ చేసినప్పుడు ఈ శివభక్తుడు నన్ను రక్షించండి అని చెప్పేసి అరుస్తాడు. అరుగానే ఈ ఇయర్పగై నైనార్ భార్య చూసి అది విని స్వామి మీరేం కంగారు పడకండి, నా భర్త ఇయర్పగై నైనార్ వీరందరినీ ఎదుర్కొంటాడు, మనం క్షేమంగా ఊరు పొలిమేరలు దాటుతాం, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటది.
అన్నట్టుగానే ఈర్పగే నైనార్ ఈ కత్తి తీసుకొని వాళ్ళ బంధువులందరినీ కూడా నరికేస్తాడు. వాళ్ళ బంధువులు ఈ వీళ్ళ మీద అటాక్ చేసిన బంధువులందరూ కూడా హతమైపోతారు. అలాగా ఊరు పొలిమేల వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరు కూడా రావట్లేదు, ఎవరు అటాక్ చేసేది లేదు అని నిశ్చయించుకున్న తర్వాత ఈర్పగే నైనార్ ఊరు పొలిమేలకి వెళ్ళిన తర్వాత స్వామి ఇంకా నేను వెళ్ళొస్తాను సెలవు అని చెప్పి ఆ శివభక్తుడి దగ్గర సెలవు తీసుకొని వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అలాగా వెనక్కి వెళ్ళే ఈర్పగే నైనార్కి ఒక చోటుకి వెళ్ళిన తర్వాత వెనక నుంచి శబ్దం వినపడుతుంది, ఆయన పిలిచినట్టు, అంటే ఈర్పగే నైనార్ అని పిలిచినట్టు వినపడుతుంది. వినపడగానే మళ్ళీ ఎవరైనా అటాక్ చేస్తున్నారేమో అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తాడు. చూడగానే అక్కడ తన భార్య ఉంటుంది, కానీ ఈ శివభక్తుడు కనబడ్డు. ఏంటి ఏమైంది, శివభక్తుడు ఏమయ్యాడని చూస్తే ఆకాశంలో సాక్షాత్తు శివపార్వతులు నందివాహనం మీద ప్రత్యక్షమై శివుడు చిరునవ్వుతో అంటారు, ఈర్పగే నైనార్, నువ్వు ఎవరూ చేయలేని గొప్ప పని చేసావు, ఇందుకు నిన్ను అభినందించాలి, నీకున్న పేరుని సార్థకం చేసుకున్నావు, నీవు నీ భార్య తర్వాత మరణించిన తర్వాత నా కైలాసానికి చేరుతారు, అందులో సందేహం లేదని చెప్తారు. అలాగే ఈ చనిపోయిన ఈ ఈర్పగే నైనార్ యొక్క బంధువులందరినీ కూడా శివుడు బతికిస్తాడు. బతికిస్తే ఈర్పగే నైనార్ ఆనందమే ఆనందం, శివుణ్ణి ఎంతో స్తుతిస్తాడు, శివపార్వతుల్ని ఎంతో స్తుతిస్తాడు, తన జన్మ ధన్యమైందని చెప్పేసి భావిస్తాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఇప్పుడు ముందే చెప్పాను కదా, ఇందులో ఈ కథలో మీకు కొన్ని సందేహాలు వస్తాయని. అవేంటంటే ఈ శివుడు ఏంటి, ఇంకొకళ్ళ భార్యను అడగడం ఏంటి, అది తప్పు కదా అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఈర్పగే నైనార్ యొక్క పేరు ఏంటంటే ఇల్లయే అన్నాద ఈర్పగే నైనార్ అని పేరు. ఆ పేరు ఒకళ్ళు పెట్టింది కాదు, ఆయన యొక్క అసలైన పేరు ఎవరికి తెలియదు. ఆ పేరు జనాల్లో వచ్చేసింది. ఆయన శివభక్తులు ఏమన్నా అడిగితే లేదనకుండా ఇస్తారు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆ పేరుని నిలబెట్టాలి, దానికోసం శివుడు ఇలా అడగరాని కోరిక అడిగారు. అలాగే ఈయన ఈ ఈర్పగే నైనార్ శివుడు అడగగానే భార్యను ఎందుకు ఇచ్చేశాడు, అదేంటి అంటే చూడండి, వైరాగ్యం చెందిన వాళ్ళకి భగవంతుడు తప్పించి ఎవరు కనపడరు. ఎందుకనంటే ఏదైనా సరే తను అనుభవించే వస్తువు కానీ ఏదైనా సరే అది భగవంతుని ప్రసాదంగానే స్వీకరిస్తారు. అది ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా సరే వెళ్ళిపోవాల్సిందే అని భావిస్తారు. భగవంతుడు ఇచ్చిన వస్తువుల మీద కానీ వేటి మీద కానీ వాళ్ళు ఇష్టాన్ని పెంచుకోరు. అందువలన ఆయన ఒక వైరాగ్యం చెందిన వ్యక్తి కాబట్టి భగవంతుడే తప్పించి వేరే వాళ్ళు లేరు అన్న దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు అది పెద్ద ఇబ్బంది కలగలేదు. కాబట్టి మీ యొక్క సందేహాలకి సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక నైనార్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.